మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తాను రీమేక్ సినిమాలు చేసినా సరే తన సినిమాలు కొత్తగా ఉంటాయని చెప్పే హరీష్ మిస్టర్ బచ్చన్ తో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. దీంతో మరోసారి రవితేజ ఖాతాలో ఫ్లాప్ పడిపోయింది. ఈ సినిమాతో ఎవరికైనా లాభం ఉందా అంటే అది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మాత్రమే అని చెప్పాలి. సినిమా రిలీజ్ కి ముందే అమ్మడి గ్లామర్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు. కానీ సినిమా ఫ్లాప్ అయింది. మొత్తంగా మిస్టర్ బచ్చన్ మాస్ రాజా ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. మౌత్ టాక్ నెగిటివ్ రావడంతో థియేటర్స్ కి వెళ్లేవారు కూడా ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని వెనక్కి తిరిగిపోయారు. ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ రేట్ కి సొంతం చేసుకుంది. దీంతో సెప్టెంబర్ 12న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రాబోతోంది. కుదిరితే ఓ వారం ముందుగానే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6 లేదా 7న డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే రిలీజ్ అయిన నెల రోజులకే బచ్చన్ సాబ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడన్నమాట. ఇక 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ వీక్ ముగిసేలోగా కేవలం 8 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ సాధించింది. దీంతో నిర్మాతలకి భారీ నష్టాలను మిగిల్చింది.